హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కూరని సింపుల్గా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వంకాయతో చేసే విధంగా కూర చేస్తే ఆ కూరకు మించిన రుచి ఇంకా ఏ కూరతో రాదండి. సో అటువంటి వంకాయతో జస్ట్ ఒకే ఒక స్టెప్లో సింపుల్గా గుత్తి వంకాయ కూరని చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు గుత్తి వంకాయలను తీసుకున్నాను. ఈ వంకాయలను ఇలా 4 పచ్చాలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలండి. ఇలా ఉప్పు నీటిలో కడగడం వలన మనకు వంకాయ నల్లపడకుండా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలను వేసేసుకొని ఓసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇది ఉడికేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ గుత్తి వంకాయకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సర్ జార్లో 3 వరకు లవంగ మొగ్గలను, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీలను, 1 బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలను, పావు టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులని, మరో 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళను వేసుకోవాలి. ఇందులోనే నేను ఎండు కొబ్బరిని వేసి గ్రైండ్ పట్టేసుకుంటున్నానండి. ఇన్ కేస్ మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని వేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మెత్తగా పొడిలా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని, పెద్దదైతే 1, మీడియం సైజులో అయితే 2 టమాటా ముక్కల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలానే చిన్న సైజులో ఉన్న 1 ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపుని, మీ స్పైసీకి తగ్గట్టుగా 2 నుంచి 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. అలానే రుచికి సరిపడా ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, గుప్పెడంతా కొత్తిమీరను వేసేసుకొని వీటిని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా స్మూత్గా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకుంటున్న మనకు ఈ వంకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చూడండి మనకు ఒక 10 మినిట్స్కి వంకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయాక ఈ వంకాయలను ఒక్కొక్కటిగా తీసేసుకొని ఒక ప్లేట్లోనికి పెట్టేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసేయండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని జీలకర్ర చిటపటలాడాక మనం ముందుగా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసేసి దీన్ని మనము మంట లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనము మసాలా అనేది ఎంత బాగా ఫ్రై చేస్తామో కూర టేస్ట్ అంత బాగుంటుందండి. ఇలా ఓసారి బాగా మిక్స్ చేసుకున్నాక దీనిపైన మూతను పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మసాలా అనేది కింద మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తానికి ఈ మసాలాని ఒక 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేశానండి. ఒక 10 నిమిషాలు ఫ్రై చేశాక చూడండి మనకు మసాలా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయ మొత్తాన్ని వేసేసేయండి. ఈ వంకాయకి ఈ మసాలా మొత్తం బాగా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయకి మసాలా పట్టేటట్టు ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇందులోకి మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ వాటర్ వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వరకు వేసుకున్నానండి. ఇలా వాటర్ వేసాక ఓసారి బాగా మిక్స్ చేసుకుందాం. నేను కొంచెం వాటర్ వేసాక కూడా నాకు కొంచెం చిక్కగానే ఉందండి గ్రేవీ అనేది. నేను మరికొంచెం వాటర్ని వేస్తున్నాను. అంటే మనకు ఈ కర్రీ ఉడికేసరికి ఇంకా కాస్త చిక్క పడుతుందండి. ఇలా వాటర్ వేసాక ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేయండి. ఈ టైంలోనే ఇలా కొంచెం ఉప్పు కూడా వేసాక దీనిపైన మూతను పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఉడికించాలి. మీరు కావాలంటే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించవచ్చండి. ఇప్పుడు చూడండి ఒక 10 నిమిషాలకి నాకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కాస్త చిక్కబడిందండి. చివరిగా ఇందులో కొత్తిమీర ఆకుని వేసేసుకొని ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీ, బిర్యానీ రైస్లో, రోటీస్లోకి చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.